నిద్ర లేసేసావు. మేడం ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. ఇది ఈ కైండ్ ఆఫ్ ప్రభాస్ కావాలి మాకు. ప్రభాస్ పరిగెట్ట చూసావా? వాళ్ళు రివర్స్ లో ఉన్నారు, వీళ్ళు కింద ఉంటారు. వాళ్ళకి వీళ్ళు రివర్స్ లో కనిపిస్తున్నారు, వీళ్ళకి రివర్స్ లో కనిపిస్తున్నారు. అది అదే కదా. కాంపిటీస్ మా ఇక్కడ ఉన్నాడంటవా? ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదా అన్నది నాకు తెలియదు, కానీ నిజంగానే ట్రైలర్ బాగుంది. యాక్చువల్ గా దాన్ని నచ్చింది. కాకపోతే హీరో మాత్రం నాకు ప్రభాస్ అనిపించాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మన రాజా సాబ్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది మార్నింగ్. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా చూసి మా రియాక్షన్స్ ఏంటో, అసలు ఏం మాట్లాడతామో చూసి తెలుసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే చూడలేదు గాయస్. ఆడు చూస్తాడు దొంగన కొడుకు, ఆడు ప్రభాస్ ఫ్యాన్. ఆడు చెయ్యండి రా యేసు ప్రభువులు అలా ఏం లేదు, చిన్న చిన్న ఇంజూరీ. మా వాడు దెబ్బ జారిపోయిందంట, అందుకనే కొంచెం యేసు ప్రభు లాగా ఇలా పెట్టుకున్నాడు. మా తింటాం ఎలాగా? ఏ చేతి ఆ చేతి మమ్మీ తినిపిస్తున్నారు. ఓకే, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం. కొంచెం ఇల్లు షిఫ్టింగ్, దానివల్ల కుదరలేదు. కొద్ది డేస్ అయింది కదా, కొద్దిగా ఇది ఒక కమ్బ్యాక్ లాగా ఉంటది. వీడియో ఏం చేద్దాం అని అనుకున్నాం కానీ, బట్ వీఆర్ కమింగ్ విత్ అ బ్యాంగర్. రాజసాబ్ టీజర్ రియాక్షన్. యు నో ద డ్రిల్. కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే చెప్పరా జగ్గా, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా. మీరు కొట్టే ప్రతి లైక్, ప్రతి కామెంట్ వల్లే మన వీడియోకి రీచ్ వస్తుంది. చేశారు కదా? డన్ డన్. మన వీడియో స్టార్ట్. దీని తర్వాత కొన్ని మీమ్స్ ఉన్నాయి, టీజర్ మీమ్స్, అవి కూడా చూసేద్దాం. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, చంద్రముఖి పాపడి పిల్ల. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తా. సంజయ్ దత్ అదే నిద్రమోహం కరిసేసినట్టున్నాను. ప్రభాస్ పరిగెట్ట చూసావా? చూడ మూలకి వెళ్ళిపోతాడు. రిలీజ్ అయితే ఏమైందిరా? మంచి ముహూర్తం రా. అది ఒక రోజు తర్వాత రిలీజ్ అయితే ఇంకా మంచి ముహూర్తం రా. అందుకే మధ్యలో రిలీజ్ చేస్తున్నాం రా. అదేనా మంచిదేలే. సేమ్ అరే అల్టిమేట్ ఉందిరా. అంటే టీజర్ వరకు నిజంగా మంచి ప్రామిసింగ్ గానే ఇచ్చాడు టీజర్. నాకు నచ్చింది, చాలా నచ్చింది. నాకు టీజర్ మీద అంటే లాగ్ చేస్తున్నారు కదరా, అప్పటికే ఎప్పుడు ఏప్రిల్ రిలీజ్ అవుతుంది సినిమా. ఇది హైప్ కూడా పెద్దగా ఎక్కడ క్రియేట్ చేయట్లేదు అనుకున్నాను రా. అసలు ఈ వడ్డా ఉందరా, మధ్యలో కామెడీ టైమింగ్ అయితే చింపేశాడ్రా బాబు. 3.5 hours మూవీ అంట. 3.5 hours మారుతూ చెప్తున్నాడు కదా. గ్రాఫిక్స్ ఓకే, విఎఫ్ఎక్స్ ఓకే, మరీ ఉత్తపాలు రియలిస్టిక్ అని చెప్పలేం కానీ ఓకే, బాగున్నాయి. సీజేని మన వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు తెలుసా. ఓవరాల్ సినిమా బాగుంటే పట్టించుకోరు. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయిపోయి హారర్ వర్కౌట్ అయిపోయింది అనుకో, వెళ్ళిపోయింది అనుకో, సీజీ వాడు పట్టించుకోడు రా. టోన్ ఆఫ్ ద ఫిల్మ్ కి సెట్ అయిపోద్దాం అంటున్నాను నేను. టోన్ ఆఫ్ ద ఫిల్మ్ సెట్ అయిపోద్ది. అదే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయనుకో నీకు తెలిసిపోతుంది. అదే రా, ఓమ్రాత్ గారు చేశారు కదా, ఓమ్రాత్ మొత్తం చీకట్లోకి తీసుకొచ్చి మొత్తం బొక్కలను కవర్ చేద్దాం అనుకున్నాడు. సినిమా అంతా చీకటి అయిపోయింది. సినిమా ఏంటి, ఆ సినిమాకి ప్రభాస్ కెరీరే చీకటి అయిపోయింది. దానివల్ల దెబ్బేం పడలేదు కానీ ట్రోలింగ్ ఎక్కువైపోయింది అంతే. లుక్ మాత్రం చితగొట్టాడు రా, బాగుంది, సాటిస్ఫైడ్ రా. హేటర్స్, ఫుల్ బౌలర్స్, ఇదే సమాధానం మీకు. ఫుల్ మీల్స్ రా మాకు. అవును, అమ్మా ఫ్రేమ్ మారుతికి దండం పెడతారా ఫ్యాన్స్ అందరూనే. ఏదైనా తెలియడేటర్ రా బావా. అంటే మనోళ్ళకే తెలుసు మనోడిని ఎలా చూపించాలని. అక్కడ రాజమౌళి తర్వాత అంత హ్యాండ్సమ్ హంక్ లుక్స్ ఎవరు చూపించాడు? ఎవరు చూపించలేదు అసలు. రాధేశ్యామ్లో కూడా లుక్ ఏం బాగోదు, ఏదో ఏం బాగాడు, పేషెంట్ ఉన్నట్టుగానే ఉంటాడు ఎక్కువ.
సలార్ లో కూడా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే చూడు కొన్ని సీన్స్ లోని అవును క్లోజ్అప్స్ అంటే ఫస్ట్ ఫైట్ క్లోజ్అప్స్ చాలా చాలా బాధ అనిపించింది యాజ్ అ ఫ్యాన్ గా నాకు. కానీ సెకండ్ హాఫ్ లో కాటరన్ ఫైట్ సీన్ ఎలా ఉంటది, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు భేమర్ వచ్చేది బయటికి, ఆ, వేమవరం స్లాంగ్ వచ్చేస్తుంది బయటికి. ప్రభాస్ ఎందుకురా రాజులకు పోస్టర్ ఒకటి దింపాడు, దాని గురించి ఇవ్వలేదు సినిమాలో Teaser లోనే. అన్ని ఇచ్చేస్తాను నీకు ఇక్కడ. నువ్వు వాళ్ళు ముగ్గురు పైకి చూస్తున్నారు కదా హీరోయిన్లు. అగో కాటరాజు గారు వాళ్ళు వచ్చారా, వీళ్ళు పైకి చూస్తున్నారు, వీళ్ళు పైకి వీళ్ళు పైకి ఇప్పుడు వీళ్ళు పైకి చూస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు పైకి చూస్తున్నారు. వీళ్ళు పైకే చూస్తున్నారు. ఇదిగో చూడు, రివర్స్ లో పైన ఉన్నారా? జనాలు. వాళ్ళు రివర్స్ లో ఉన్నారు, వీళ్ళు కింద ఉంటారు. వాళ్ళకి వీళ్ళు రివర్స్ లో కనిపిస్తున్నారు, వీళ్ళకి వాళ్ళు రివర్స్ లో కనిపిస్తున్నారు. అది అదే కదా, కాంపిటీస్ మా ఇక్కడ ఉన్నాడంటవా? అదే అనుకుంటున్నాను అక్కడే నేనైతే. వస్తాడు రాజు మరి. అదేరా కదా. ఆ రాజులకు ఇలాగే చూపించాడు కదా, రివర్స్ లోనే చూపిస్తాడు. అమ్మా అవునరా. అరే ఇక్కడ ఎవడో ఉన్నాడు రా, ఆలాడుతున్నాడు. Yes. అదే నువ్వు Serious ఒకసారి అంట. చూసావు కదా, నీకు కొద్దిగా మేము చాలా సార్లు రిపీట్ కొట్టాం. లేదు అదే డీటెయిలింగ్ నేను చూడాలి. 2 సార్లు చూసాను. బేసిక్లీ నాకు అర్థమైన స్టోరీ అంతా అదే స్టోరీలో చెప్పు చెప్పు చెప్పు, నువ్వేం ప్రెడిక్ట్ చేసావు చెప్పు. డైలాగ్స్ అని చెప్తాడు కదా, ఈ కోట నాది, చచ్చిపోయిన తర్వాత నేనే పాలించాలి, దీంట్లో ఉన్న బంగారం నేనే అనుభవించాలి, అది ఇది అని చెప్పి. సో బేసిక్లీ మనవాడు బయట తిరుగుతాడేమో, ఇందులో బంగారం ఉందని తెలుసుకుని అందరూ బంగారం కోసం నిధుల కోసం వెళ్ళి ఉండొచ్చు. ఇటు దెయ్యం కింద వచ్చి అందరినీ వేసుకుంటుండొచ్చా? అదే నేను అదే అనుకుంటున్నాను. మధ్యలో ప్రభాస్ అంటే అసలు ప్రభాస్ ఎందుకున్నాడు, ఈ ప్రభాస్ కి ఆ ప్రభాస్ కి లింక్ ఏంటి అన్నది వెండి తెర మీద చూడండి. ఆ, ఇది డూపు. అవునులేరా మరినే ఎలాంటి రిస్క్ షాట్లన్నీ. డూపులు ఎందుకు పెడతారంటే పొరపాటున స్టంట్స్ టైంలోనే వాళ్ళకి ఏమైనా అయిందంటే సినిమా అంతా గుడిసిపోద్ది, సినిమా అంతా ఆగిపోద్ది, ప్రొడ్యూసర్ లాస్ అయిపోద్ది. exactly. బోల్డ్ అని Yes. షెడ్యూల్స్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఆగిపోతాయి. అందుకనే డూపులు పెట్టి చేస్తారు. వాళ్ళు చేయలేక కాదు, చేసే టైంలో చేశారు, ఇప్పుడు మాత్రం ఇలాగే చెయ్యాలి. అరే కన్నప్ప చేయలేదు మరి మనం. అవసరం లేదురా, అదే పెద్ద లాలీపాప. ట్రై చేసేస్తే లేదు మళ్ళీ ఇప్పుడు నన్ను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా. ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు. ఏ అమ్మా ఇంకా ఎమోషన్ ఇంకా అలా బయటికి ఎలా తీసుకురాలో తెలియక ఇంకా మాటలు కూడా తడబడిపోతున్నాయి. అదే ఈయన ఒక్కడు చాలురా ఆయన హైట్ చేసేయడానికి. మిస్ అయినా నేను హైప్ చేస్తుంటాడు. రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అందులోకి కొద్దిగా ఎక్కువ చెప్తారు, ఎందుకంటే మారుతి కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాబట్టి. ఏనారా, మనోడు చెప్పినా సరే రిసీవ్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి, టీజర్ అంత క్వాలిటీ ఉంది కాబట్టి కదా. గైస్ జస్ట్ ఫర్ ఫన్. ఏంటి వెరైటీస్? స్పైసీ చికెన్ కర్రీ, వావ్, కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. శ్వేత వీడికి ఎవడో బగార్ రైస్ కావాలంట. నాకు 3 అంతా బాగుంటుంది, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బగారా రైస్. ఏదైనా ఫుల్ మీల్స్ ఉంటేనే కదా ఆనందం. సర్లే కన్నప్పని కూడా వేసేది ఇందులో. కన్నప్ప మూవీ ప్రభాస్ హైప్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించాడు. నో ఓన్లీ బిల్లా మాల్ టైం కి డెలివరీ అయిపోద్ది కదా. రియాలిటీరా? అరే నిజంగా రియాలిటీ ఇది. మరి నిజంగా ప్రభాస్ లేకపోతే ఆ సినిమాకి ఎవడు అంత ఇది చూపించడు రా. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ట్రైలర్ నచ్చిందిరా. అందులో ప్రభాస్ ని కూడా ఇంక్లూడ్ చేసి చాలా టైం చూపించాడు. అవును రుద్ర రుద్ర క్యారెక్టర్ చూపించాడు సార్. మరి ఇరికిచ్చాం అన్నట్టు కాకుండా బానే అనిపించింది. అరే అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా లేదా అన్నది నాకు తెలియదు, కానీ నిజంగానే ట్రైలర్ బాగుంది, నచ్చింది యాక్చువల్ గా దాన్ని నచ్చింది. ఆ, కాకపోతే హీరో మాత్రం నాకు ప్రభాస్ అనిపించాడు. నేను పంపింది అలాగే ఉంటుంది ఆల్రెడీ. అరే అరే నేను అన్నప్పుడు రోజు లాగా ఉందా ఇది అంటే వీడియో ఏదైనా ప్రభాస్ రిలేటెడే కదరా సినిమా. ఇప్పుడు ఈ వీడియో అంటే ప్రభాస్ రిలేటెడే కదా అని చెప్పి కన్నప్ప కూడా యాడ్ చేసి
స్నో అన్నకి తెలిస్తే అంత బాధపడతాడు తెలుసా? ఎందుకు బాధపడతాడు? స్లో అన్న ప్లాన్. హీరోస్ చూసావా? తెలుగులో ప్రభాస్ కోసం వస్తారా, బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కోసం వస్తారా, ఇంక నీకు మలయాళంలోని మోహన్ లాల్ కోసం వస్తారా? మోహన్ లాల్. నాకు తెలిసి ఇంకా ఇరికిచ్చంలో చాలా మంది ఇరికిచ్చే ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ కి నీ పాయింట్ ఏంటంటే అన్ని ఇండస్ట్రీలో వాళ్ళని వీళ్ళని చూసి వస్తున్నారు తప్ప ఈయనైతే చూసి రావట్లేదు. అసలు ఈ సినిమా ఎందుకు తీసాడు? అది జగమెరిగిన సత్యం అది. ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీ కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ నేను వాళ్ళకి మాట ఇచ్చా కాబట్టి సినిమాలన్నీ కంప్లీట్ చేస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి మీరు వెళ్ళి ఓటీటీకి రాగానే ఈ సినిమా చూడండి డార్లింగ్స్. లేకుండా ఎప్పుడైనా నువ్వు సినిమాలో ఉన్నావా అంటే మేము రాకుండా ఉంటామా? ఎస్ సవా. ఎక్కడికో చెప్పు. భరత్ నగర్ ఓ 10 శక్తి తీసుకుంటా. తీసుకుంటా అంతా నీకోసమే రా. ఆ తిక్కలోడి కోసమే. అబ్బా ట్విట్టర్ పోస్ట్ చూసావా? ఏం పెట్టాడు? I waited 22 years to get this hug from Rajinikanth. రజనీకాంత్ రజనీకాంత్ చూసా నేను. అంటే సినిమా అంతా చూసి లాస్ట్ లో హగ్ ఇచ్చాడంట. దానికి 22 సంవత్సరాలు యాజ్ యాక్టర్ గా వెయిట్ చేశాడంట. అదేదో అప్పుడే ఇచ్చుంటే బాగుంటారా మనకి ఈ పాటికి. రిలాక్స్ అయిపోయాడు ఈ పాటికి. మనోడు గురించి చెప్పు. అరే ఇది చూసాను. ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. హీరో నేను కాదు, స్నో అన్న. నేను కాదు, స్నో అన్న. మాకు మీరే హీరో. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. నేనే హీరో అని లెట్ దెమ్ నో. ఆఖరికి సినిమా ఆడు మీద ఆడు 350 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాడు, హీరో అనిపించుకోలేకపోతున్నాడు గిరి. కదా బాగుందిరా అసలు. ఇది నాకు ఈ రీల్ చాలా బాగా అనిపించింది. బాలీవుడ్ వెళ్ళక ముందు వరకు 0 హేటర్స్. తెలుగులో నాకు తెలిసి హేటర్స్ లేరు మనోడికి. ఇప్పటికీ లేరు అనుకుంటున్నాను రా. బ్యాక్గ్రౌండ్ వచ్చాడు అమ్మా లియో దాస్. అరే అది ఎత్తడం మారుతి ఎత్తడం కూడా దీనికో రీక్రియేట్ చేద్దామని ఎత్తాడు. అదే ఆల్రెడీ ఇది ఎడిట్ లో ఉందిరా ఒకటి చిన్నది ఎడిట్ చేశారు మనోడిని, మారుతిని. చూసాను. అవునవును. ఒకసారి పేరు అడుగుదామా? అయ్యో వద్దులే. ఏపీ మొత్తం మందే దాయ్. బాగుంది, ఐ లైక్ ఇట్. ఇది ఈ వీడియోకి రెలవెంట్ కాదు కానీ చాలా మంచి ట్రెండింగ్ అవుతుందండి అది. అరే నిజంగా నెక్స్ట్ వీడియో దాని మీద చేద్దామా గైస్? మేము నెక్స్ట్ వీడియో మన తెలంగాణ గద్దర్ అవార్డ్ గురించి చేయాలంటే కనుక కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చేసేద్దాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే బాలయ్య బాబు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది సరైన కంటెంట్లు ఇచ్చారు, వదులుదాం. అది గైస్ ఈరోజు వీడియో. టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు వరకు మాతో పాటు వీడియో చూసి చక్కగా నవ్వుకొని ప్రభాస్ కంబ్యాక్ ని మీరు చూసి హ్యాపీగా ఫీల్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో, ఎందుకంటే మేము చాలా హార్ట్ఫుల్ గా చేసాం. అలాగే డార్లింగ్ నాకు నచ్చిందా కమెంట్ లో అటండి, జోడించి కొట్టేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నాకు తెలుసు ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కి. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎక్కువేం అడగట్లేదు, వీడియో చూస్తున్నప్పుడు ప్లస్ అలా ఒక లైక్ కొట్టుకుని వెళ్ళిపోండి అంతే. ఎక్కువేం అడగట్లేదు. వీడియో చూసిన వాళ్ళందరూ జస్ట్ ఇలా ఒక లైక్ వేస్తే దానికి అదే వీడియో అలా వెళ్తూ ఉంటుంది. మాకు మోటివేషన్ ఉండాలి. ప్రభాస్ గురించి మా గురించి కొద్దిగా మోటివేషన్ తెప్పించడానికి 1000 likes 1000 కామెంట్స్ పెట్టండి బ్రో, చూద్దాం. బుద్ధి ఉండక్కర్లే, ఏది పడితే అది అడిగడమే. ఏం లేదు భయ్యా, కొద్దిగా అలిసిపోయిన బతుకులు అలాగే కొద్దిగా అడుగుతూ ఉంటారు ఆట కనిపించినప్పుడు. అలా అనుకోకండి మీరు. సంవత్సరం నుంచి అలిసిపోయాం. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.
డన్